నిజంగా అలా నిజంగా అంతమంది మధ్య ఉండటం, ఆ 14 మందితోటి కలిసి ఉండటం అనేది వెరీ డిఫికల్ట్. అంటే 14 రకాల మనస్తత్వాలు. సో వాళ్ళందరితోటి మింగిల్ కావటం అనేది కష్టమైన విషయమే. పైగా ఏందంటే ఒకరినొకరు ఈ గేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో డామినేట్ చేయాలని చెప్పేసి అవును. అందరు గేమ్స్ ఆడతారు కదా, మీరు కూడా ఆడే ఉంటారు కదా అట్లాగే నేను గేమ్ మైండ్ ఆడలా. గేమ్ అనేది. నేను ఆడలా, అదే ప్రాబ్లమ్. నేను లాగా ఉన్నా. నాకు అర్థమయ్యేసరికి అమ్మని అమ్మ చిన్న చిన్న వాటికి కూడా అతిగా రియాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. అసలు ఏమి లేకుండా కూడా దాన్ని ఇష్యూ లాగా చేయడం. ఆహా తర్వాత బిగ్ బాస్ షోలో ప్రతి చిన్న విషయాన్ని గొడవడిపోవాలా, మనమేమో సాఫ్ట్గా ఉన్నాం. గొడవ పడేదానికి కూడా నేను క్షమించేసేయడం. పృథ్వీ నన్ను నేను కూడా నేను నామినేట్ చేస్తా, నువ్వు పృథ్వీ నువ్వు పనులు చేయట్లేదు, కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు, కాఫీలు టీలు టైం కడుగుతున్నావు కానీ నువ్వు పనులు చేయట్లేదని అన్నానని పృథ్వీకి కోపం వచ్చింది. అది సిల్లీ రీజను. అయినా నేను ఏమన్నా పని మనిషా, నేను కిచెన్ టీమా అని క్వశ్చన్ చేశాడు. అని నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తా సిల్లీ రీజన్ కి, దట్ యు ఆర్ ఫ్యాట్ అన్నాడు. ఇది కట్ చేశారంట. ఫ్యాట్ ఇది కట్ చేశారంట. ఓకే. కట్ చేసి తర్వాత సారీ చెప్పింది టెలికాస్ట్ చేశారు. ఈ ఫ్యాట్ అన్నది కట్. సింపతి ఓట్లు పడినాయి. యాజ్ ఇఫ్ తను డిఫెండ్ చేసుకున్నప్పుడు తను సారీ అని చెప్పాడు కదా, అంటే అలాంటి టెలికాస్ట్ చేయకూడదు. ఫ్యాట్ అన్నది బాడీ షేమింగ్ కదా. అవును, అలా బాడీ షేమింగ్ చేస్తున్నాడు అనేది అతనికి మైనస్ అవుతుంది కదా. మైనస్ అవుతుంది. అందుకే అతను రియల్ ఏంటో ప్రజలకు తెలియాలి కదా. మరి అది అంటే అది ఎందుకు కొన్ని చోట్ల చేస్తారు కదా, కొన్ని అట్లా చేస్తున్నారు. మీరు ఏదైనా తర్వాత పాయింట్ లో ఇప్పుడు లైవ్ లో అయితే చూసారు జనాలు, 24 hours లైవ్ లో అది వచ్చింది. కానీ రికార్డ్ మన ఎపిసోడ్ లో రాలేదట. దట్ హీ సెడ్ దట్ ఐఎమ్ ఫ్యాట్. నేను తనకి క్షమించేసా. ఎనివే పాయింట్ ఏంటంటే అలాంటి పెద్ద డిస్కషన్ చేసి నేను దాన్ని పాయింట్అవుట్ చేసి నాకు నేను సింపతి తెచ్చుకోవాల్సిన పాయింట్స్ అయ్యి వినయాల గేమ్ ఆడలేదు. కానీ యాక్చువల్ గా ఓవర్ యాక్టింగ్ కి మరో పేరు అనేటువంటి నేను యాక్టింగ్ కూడా చేయలే. మిగతా వాళ్ళందరూ మేము ఈ విషయంలో డామినేట్ చేశారా? ఓవర్ యాక్టింగ్ చేస్తాను, అసలు యాక్టింగే చేయలేదు నేను. అక్కడికి వెళ్ళి సప్పబడిపోయాను ఫస్ట్ 2-3 రోజులు. తర్వాత లేసా పులి, కమాన్ లేసాను, దుమ్ము దులిపా. అదే కాదు, లాస్ట్ 3 days చూసుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే నేనే ఎక్కువ కనిపించానంట. నేను నిఖిల్ మీద అరిచిన పోట్లాడగానే సోనియాని నిఖిల్ని అన్నది అది చాలా బాగా చూపించారంట ఎపిసోడ్ లో. నేనుగానే ఉంటానని ఏడ్చి చెప్పింది. ఉంటానో పోతానో నాకు తెలియదు, చూడు నా నోట్లోంచి వచ్చిన పదాలు. నేను ఉంటున్నా లేకపోయినా నేను అనాల్సింది. నచ్చిందని చెప్పినప్పుడు నచ్చనప్పుడు కూడా చెప్పాలి కదా అని చెప్పిన మంచి పాయింట్స్ మంచి టెలికాస్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే కాకుండా నాగ్ సార్తో చేసిన కామెడీ కానీ, సార్ ఉండండి సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను, ఈ టెలికాస్ట్ అయినాయి నాకు చాలా హైప్ అయింది. నేను అదే చెప్తున్నా, చాలా మంది ఇంకా ఉంటే బాగుండి అంటే నేను 3 వారాలు ఉన్నా. సో శేఖర్ భాషని బడ్డీగా మీరు లోపలికి తీసుకెళ్లారు, కానీ రియల్ గా హౌస్ లోపల మీకు బడ్డీ అయిన వాళ్ళు ఎవరు? విష్ణుప్రియ, సీత, శేఖర్ భాష, ముగ్గురం బాగా చెల్లయ్యాం యాక్చువల్లీ. అవునా? కానీ సీత తోటి మీకు ర్యాపో కరెక్ట్ గా ఉంది? చక్కగా ఉంది. అదే తన బాధ పాపం. అంత ఇష్టంగా అంత ర్యాపో ఉన్నప్పుడు కూడా అక్కని నామినేట్ చేయాల్సి వచ్చింది ఇండివిజువల్ కుకింగ్ అని. తన పాపం చాలా బాధపడింది. కుకింగ్ గురించి మిమ్మల్ని నామినేట్ చేసింది, తనని కుక్ చేసుకొని ఇవ్వలేదని. అదే అంటే మీరు బాధపడలేదా? ఎవరైతే మీరు బడ్డీగా భావించారో వాళ్ళు మిమ్మల్ని నామినేట్ ఇంకా అప్రిషియేటెడ్ హర్ దట్ తనకు అనిపించింది చేసింది కదా. ఆ టైంలో నిఖిల్ సేవ్ చేయాలి, ఎందుకంటే నిఖిల్ పెట్టిన రూలే కదా, సేవ్ చేయలేదు. సో నాకు సీత నామినేట్ చేసిన సేవ్ చేయనందుకు నిఖిల్ మీద నాకు కోపం 100%. ఇది ట్రూ. మీరు అంటే కరెక్ట్ గా మీరు ఏదైతే నన్ను ఎలిమినేట్ చేసేసేయండి, ఎవిక్ట్ చేసేయండి అన్నారు కదా. నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ వీళ్ళందరూ వండి పెట్టం, మా ఇంటికి వెళ్ళి హ్యాపీగా నా కోసం నేను వండుకుంటాను సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. ఇది హైలైట్. అసలు ఏ సీజన్ లోను ఇన్ని సీజన్లు జరిగినాయి మీరు వాచ్ చేసుకోండి. 7 seasons అయింది కదా, 8th season. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ అన్నా అలా అడిగి వాళ్ళు ఎవిక్ట్ అయింది లేనే లేదు. చరిత్ర సృష్టించి వచ్చేటప్పుడు ఇదివరకు కొంతమంది అంటే ఎవరు గంగమ్మ ఇట్లాంటి వాళ్ళు మేము ఉండలేమని చెప్పేసి అన్నా కూడా కొంతకాలం ఉంచారు. కానీ ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఈ మధ్య నాకు లాస్ట్ 2 months నుంచి నాకు ఏం కావాలంటే అది జరుగుతుంది. నీవు ఏమనుకున్నా జరుగుతుంది. సరే నేను జాగ్రత్తగా అనుకోవాలి. అనుకుంటే నిజంగా జరుగుతుంది, సరదాగా జరుగుతుంది. హౌస్ మేట్స్ తో కూడా నాకు ఎందుకో డౌట్ అవుతుంది, నేను వెళ్ళిపోతానని అన్న, నిజంగానే వచ్చేసా. ఈవెన్ ఫ్రైడే టెలికాస్ట్ లో కూడా నాకు ఉంటానో లేదో తెలీదు, నేను చెప్పాలనుకుంది బరాబర్ చెప్తానన్నా, అది టెలికాస్ట్ చేశారు. వచ్చేసా. మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కావాలని వచ్చేసాను అనుకుంటున్నారు, ఉండలాగా వచ్చేసింది, అడిగింది చేశారు అనుకుంటున్నారు. అలా అనుకోండి ఫోన్లే. ఇట్లా ఎవిక్టెడ్ అని నాగార్జున గారు చెప్పినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ అర్థం కాల, నిజంగానే ఎవిక్ట్ చేశారా అని నాకు డౌట్ వచ్చింది. ఏమైనా ప్రాంక్ ఏమో,
నువ్వు ఎవిక్షన్ చేస్తానేమో, నన్ను పక్క రూమ్ తీసుకెళ్తారేమో, మళ్ళీ బేబక్క ఈ వీక్ ఇలా ప్రాంక్ చేసాం పంపిస్తారేమో, కాసేపు అదే ఆలోచనలు ఉన్నా. తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ బజ్ హోస్ట్ అర్జున్ అంబటితో ఇంటర్వ్యూ అన్ని చెప్తున్నారు. ఆహా నన్ను నిజంగానే పంపించేస్తున్నారా, ఓకే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది కానిద్దాం. నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. అంత పాజిటివ్ అంత రాగని టపాకాయలు గెలిచేగా దానికి కూడా జనాలు నవ్వుకుంటున్నారు. ఎట్లా అసలు విన్నర్ పల్లవి ప్రశాంత్ అంత ముందు వచ్చిన వాళ్ళు కాల్చారు కదా, నేను ఫస్ట్ వీక్ నుంచి బయటకు వచ్చి ఇలా కాల్చా, సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. అక్క నువ్వు ఉన్నది ఒకటి వీక్ ఏం సాధించావు, మీరు విన్నర్ కాదక్క, మీరు ఎవిక్ట్ అయ్యారు. ఎవిక్ట్ అయ్యారు. అయినా ఎవిక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఏ విన్నరే సెలబ్రేట్ చేసుకోవాలా, ఓడిపోయిన వాళ్ళు కూడా సెలబ్రేట్. నేను ఓడిపోలా, ఉండొచ్చారు. ఇది ఓటమి కాదు, ఇది ఓటమి కాదు కూటమి. సో వాళ్ళందరూ కలిసి కూటమి లాగా ఏర్పడి మిమ్మల్ని బయట పంపించేశారు అంతే అంటారు. కానీ అక్కడ లోపల కన్నడ సిండికేట్ ఒకటి తయారైందని చెప్పేసి బయట టాక్ ఎంతవరకు నిజమది? అంటే కొంచెం ట్రూనే. ఓకే, కొంచెం పేరుకేమో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్నారు, అక్కడ చూస్తేనేమో కన్నడ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. డామినేషన్ కాదు కానీ కొద్దిగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడుకొని కొంచెం గ్రూప్ ప్లే అన్నది మాత్రం జరుగుతుందని అనిపించింది. నాకే కదా వేరే వాళ్ళకి కూడా అనిపించింది. ఒకళ్ళు కాపాడుకోవడం. ఈవెన్ చీఫ్ లుగా పెట్టిన ఫస్ట్ వీక్ చీఫ్ లుగా పెట్టిన అక్కడే తెలిసిపోయింది కాపాడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఎంతకాలం అండి ఆడియన్స్ అనిపించోళ్ళ. నేనంటే నటించిన రోజు నన్ను అంటే తోసి తెరివేశారు. వాళ్ళది కనిపిస్తుంది మీకు, చూడండి తగిన చర్యలు మీరు తీసుకోండి. అంటే మీరు బయట నటించేది లోపలికి వెళ్ళేటప్పుడు మీకు నటించడం రాలేదా? నాకు అసలు ఎక్కడ నటించినండి, అదే నా ప్రాబ్లం. ఇలాగే ఉన్నా నేను, నా ఒరిజినల్ క్యారెక్టర్ కెమెరా ఉన్నా లేకపోయినా ఇదే ఓవర్ యాక్షన్, ఇదే హైపర్ యాక్టివ్. పొద్దుస్తమానం ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ కావాలి, నవ్వుకోవాలి. సీరియస్ గా ఉంటే అక్కడి నుంచి పోతా నేను. మరి మీరు వచ్చిన తర్వాత నాగార్జున గారితో ఎందుకు పోట్లాడలేదు? మీరు వెళ్లే ముందు చాలా సిగ్గుపడ్డారు కదా ఆయన తోటి. స్టేజ్ మీద అడిగాను కదా, సార్ ఐ డిజర్వ్ మోర్ టైం, నేను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా వచ్చాను సార్, ఒక మిడిల్ ఏజ్ లేడీస్ సెగ్మెంట్ అని మీ బాధ మాత్రమే నేను చెప్పాను. అంటే పోట్లాడలేదు, అది నేను ఎప్పుడు పోట్లాడను, నా బాధ చెప్పాను. సార్ ఇన్స్పిరేషన్ నాకు ఇనఫ్ టైం దొరకలేదని నేను అనుకుంటున్నాను సార్, నాకు తెలుసుకుని రియాక్ట్ అయ్యేసరికి నేను బయట ఉన్నాను ఎలా ఆడాలని, అండ్ నాకైతే ప్రాపర్ టైం ఇచ్చినట్టు నాకు అంతే అనిపించలేదు సార్ అన్న. ఇది ఆడియన్స్ డెసిషన్ అన్నారు, ఆయన చేతిలో కూడా ఏముంది. ఓకే, సో నేను చెప్పాల్సింది చెప్పా, మాట్లాడా, అక్కడ అయిపోయింది. నేను బయటకు వచ్చాను. నేను ఎంత కుయ్యో మొర్రా అన్నా నేను తిరిగి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ఓకే, ఆల్రెడీ బిగ్ బాస్ మీదే అన్నాను కదా సరదాగా. ఒక్క రోజులో కాదు చేసేది బిగ్ బాస్, 100 రోజులు అని అనుకున్నప్పుడు ఒక్క రోజులో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేస్తారు? అలాంటప్పుడు ఒక్క రోజులోనే బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. అది టెలికాస్ట్ చేస్తారు అనుకోలేదు నేను, టెలికాస్ట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అంటే బిగ్ బాస్ టీమ్ నా వాయిస్ నేను నిజంగానే మనస్ఫూర్తిగా అన్నా, ఏ మనిషిని సింగిల్ డేలో ఫస్ట్ వీక్ లో 1 డేలో మీరు నామినేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటన్నది ఎలా డిసైడ్ చేస్తాం? దట్ ఈస్ నాట్, ఎవ్రీబడి డిజర్వ్స్ అట్లీస్ట్ 1 వీక్. ఒక 1 వీక్ తర్వాత నామినేషన్ అప్పుడు మొదలు పెట్టాలి. 1 వీక్ తర్వాత మీరు పెట్టండి. ఒక ఫస్ట్ 1 వీక్ లెట్ పీపుల్ నో ఈచ్ అదర్. డే 1 లో మాకేం తెలుస్తుంది? ఒక మంచి బాగా ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ ని మనం బయట తోయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత హైపర్ యాక్టివ్, ఎంత యాక్టివ్, నాలో మీరు ఎంత కామెడీ, నేను ఎంతో కంటెంట్ ఇవ్వగలిగే కంటెస్ట్, బయట ఉండి కంటెంట్. పైగా మీ యొక్క ఏంటి, మీ టాలెంట్ ఏంటి అనేది ఏమి నిరూపించుకోకుండా బయటకు వచ్చినట్టు ఓన్లీ నేను గొడవబడిని చూపించారు. మీలో ఒక మంచి సింగర్ ఉన్నారు, ఒక మంచి ఎంటర్టైనర్ ఉన్నారు. అది కొంచెం పాడింది కూడా రోల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునా? నేను జనాలు అందరితో పాడించింది నేనే ఉన్నాలే మెత్తం అందరినీ మాకు రూమ్ లో హాల్లో ఏమైనా చేస్తున్నప్పుడు రూమ్ లో కూర్చోమంటారు. ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు అందరినీ కలిపి నేను పాట పాడించా. ఓకే, అందం అమ్మాయి అయితే అని అందరం కలిసి పాడింది. అక్క నమస్తే అక్క అని ట్రోల్ చేస్తున్నారు, సింగర్ బేబక్క అని. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్ అండి. అది 1 వీక్ అయినా 1 డే అయినా నాకు మంచి ప్లాట్ఫామ్ లో ఒక గ్రాండ్ ఎంట్రీగా నాగార్జున గారి పక్కన నుంచోబెట్టి ఆయనతో ఆ కెమిస్ట్రీ, ఆ స్క్రీన్ స్పేస్ అన్నది ఒక హీరోయిన్ కూడా రానంత అది ఎన్నో సినిమాలు ఆయన చేశారు. కానీ నేను అది చేసిన ఆ కొద్దిగా అన్నది జనాల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మీకు ఒక మరపురాని జ్ఞాపకం లాగా ఉండిపోతుంది. బ్యూటిఫుల్ మెమరీ, బ్యూటిఫుల్ హైప్ వచ్చేసింది నాకు. హౌస్ అనేది ఎలా ఉందండి మీకు? బాగుందండి, చక్కగా మంచి సెట్ అంతా బాగా చేశారు. ప్రైవసీ అనేది చాలా తక్కువ అని చెప్పేసి అంటారు. ప్రైవసీ ఇంకేం ఉండదండి, ఓన్లీ రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడు తప్ప ఇంకా అసలు ప్రైవసీ అనేది లేదు. ఓకే, అసలు నథింగ్, జీరో. ఈవెన్ అంటే లేడీస్ కి సంబంధించినటువంటి ఏ
ఏవైతే ఉండే వాష్రూమ్స్ కానీ అక్కడ కూడా సరైనటువంటి ప్రైవసీ లేదు, అట్లాంటిది ఏమైనా అనిపించిందా? ఇంకా వాష్రూమ్స్ లోనే డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి, సపరేట్ డ్రెస్ రూమ్ చేంజ్ రూమ్ అనేది లేదు. ఓకే. చేంజ్ రూమ్ అన్నది లేదు. అలా ఉంటే బాగుంటుంది ఒక రూమ్ అన్నా, వెర్ వీ కెన్ చేంజ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ దట్. లేదు, అదే బాత్ వాష్రూమ్ అంటే అక్కడ మొత్తం వాటర్ పడి అట్లా అక్కడే మేము డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇంకా తప్పదు. అన్ని చేసే వచ్చా. ఓకే. ఒక చీర వేసుకునేటప్పుడు కూడా వచ్చేటప్పుడు వీకెండ్ కాస్ట్యూమ్ చాలా ఇబ్బంది అయింది. మాకైతే వేరే ఒక బెడ్రూమ్స్ లో ఒక వాష్రూమ్ ఉంటది, ఓకే. అది మేము స్నానం చేయలేదు, ఎవరు స్నానం చేయకుండా అది డ్రై ఉంచి దాంట్లో చేంజ్ చేసుకున్నాం డ్రెస్సెస్. ఓ అట్లా మీరు అందరూ అనుకుని అట్లా ఆడవాళ్ళు అనుకుని అందరూ ఆ అనుకుని. రూమ్ కొంచెం వి యూజ్డ్ ఇట్ యాజ్ అ చేంజ్ రూమ్. ఓకే. సో మీరు ఫస్ట్ వీక్ మీరు వచ్చారు, మీ అభిప్రాయం ప్రకారం సెకండ్ వీక్ లో వచ్చేది ఎవరు బయటికి? నాకు ఆదిత్య ఓం గారు చాలా ఇష్టం, కాకపోతే ఆయన చాలా క్వైట్ గా ఉంటున్నారు, అంత కంటెంట్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఆయన గనుక అదే కామ్ గా ఈ వీక్ కూడా ఉంటే మోస్ట్ లైక్లీ ఆయనకు ఓట్స్ అంత రాకపోవచ్చు. నాగార్జున గారు ఆయన హింట్లు ఇస్తానే ఉన్నారు, మీరు కెమెరా కనిపించట్లేదు, కెమెరా ముందుకు రావట్లేదని. అవును, అండ్ మణికంఠ అనే పర్సన్ ని సింపతి ఫ్యాక్టర్ మీద ఇంకొన్ని రోజులు ఉంచుతారు, తనకు ఓట్లు. అంటే ఒక పల్లవి ప్రశాంత్ లాగా అతను ప్రొజెక్ట్ చేస్తున్నారు కావాలని బిగ్ బాస్ అనేది కూడా బయట టాక్ ఉంది. తను బయట కూడా గట్టి పిఆర్ పెట్టుకుని వెళ్ళాడు. తను ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ గా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క అస్త్రాన్ని వదులుతున్నాడు. ఓకే. మీకు అర్థం బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమైందా అది? తను ఉట్టిగా పిచ్చి పిచ్చిగా తనంతా తను కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకున్నాం, కెమెరా కంటెంట్ ఇచ్చాడని తర్వాత తెలుస్తుంది. కెమెరాకి ఇచ్చాడు కంటెంట్, వెరైటీ వెరైటీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తే అది మంచి ట్రోల్ అవుతున్నాయి. అతను పర్సనల్ లైఫ్ గురించి ఏవైతే చెప్పారో దానికి కాంట్రాస్ట్ గా వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక ఆమె వచ్చి ఆమె చాలా మంచిగా చెప్తుంది, వాళ్ళ వదిన గురించి చాలా మంచిగా చెప్పింది ఆమె. సో ఇతను కావాలని చెప్పేసి, అంటే మరి లోపల కంటెస్టెంట్ కి ఏం తెలియదు కదా, మాకెవరు తెలీదు. అదే అతను చెప్పేది నిజం అనుకుంటారు కదా. లాస్ట్ కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి అన్నిటికీ ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, మేము ఒకటి అడిగితే తను ఒకటి సమాధానం చెప్తాడు కెమెరా కోసం అన్నట్టు. ఫ్లాగ్ పట్టుకోమన్నాకు నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దంటాడు, ఏది మా టీం ఫ్లాగ్ ఇచ్చావు పట్టుకోని. అసలు దానికి సీరియల్ లో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఉంటాయి అట్లా, ఏది ఒక పేపర్ ఫ్లాగ్ పట్టుకో అని ఇలా ఇస్తే ఈ బంధాలు బాధ్యతలకి దూరంగా ఉండాలనుకుంటున్నానంట. ఏంట్రా నువ్వు, ఎవర్రా నువ్వు అనుకున్నాను నేను. ఈ జెండా పెట్టడానికి పుల్ల కావాలి, కర్ర ఎట్లా ఏమైనా ఇచ్చారంటే నేనే కర్రలాగా ఉన్నానక్క, నేను పట్టుకుంటా అంట. అంత మామూలుగా మిమ్మల్ని మీరు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తాను అనుకునే మిమ్మల్నే సో అతను అనుకునేలా చేశాడు అలా. ఏది ఎంత ఓవర్ యాక్షన్. ఏమండి నన్నే కాదు బయట ప్రపంచాన్ని కూడా పడేసి ఓట్లు పెరిగినాయి ఆ సింపతితో. విగ్గిలా తీసాడు బిగ్ బాస్, నేను ఎంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేను, విగ్గి తీసాడు. అప్పుడు దాకా ఓట్లు పడలా. మీకు తెలుసా అది విగ్ అని తెలుసా? నేను వచ్చే ముందు రెస్ట్ రూమ్ లో మీ అందరూ రెడీ అవుతుంటే వచ్చాడు, స్నానం నుంచి వచ్చి రెడీ అవుతూ ఇట్లా అనుకున్నాడు, టపి అని ఇట్లా విగ్గు పెట్టుకున్నాడు. ఆహా నువ్వు విగ్గా అనుకున్నాను ఎప్పుడు, అసలు తెలియకుండా అంత మేనేజ్ చేశాడు. సో మొత్తానికి సింపతికి ఏం చేశాడు, సింపతి స్టార్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆల్రెడీ అతని మీద ఒక బయట నడుస్తూ ఐఎమ్ గ్లాడ్. నేను అట్లాంటి నన్ను అడిగారు నీ లైఫ్ చెప్పు, నా లైఫ్ చెప్తే వాళ్ళందరూ జాలిపడి ప్రజలు జాలిపడి ఓట్లు వేసేవాళ్ళు. నాకు ఆ జాలితో నాకు ఎప్పుడు ఓట్లు వద్దు, ఐఎమ్ ఫైటర్. ఓకే. ఎందుకు మిమ్మల్ని ఎందుకు జాలి పడతారు? నా స్టోరీ సింగిల్ లైఫ్, నేను పడిన కష్టాలు చెప్తే ఎవరైనా అబ్బాయి కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, కానీ నేను చెప్పుకోలేదు అని చెప్పుకున్నాడు. చెప్పుకోను కూడా అప్పటికి కూడా మీడియా కూడా నేను ఏ రోజు నా కష్టాలు చెప్పుకోలేదు. నేను సాధించినవే మాట్లాడుకున్నాం కానీ నేను పడిన కష్టాలు మాట్లాడుకోలేదు. అవి పడితేనే ఇక్కడికి వస్తామండి. ఎవరికొండో కష్టాలు మీకు లేవా? అబ్బాయికి లేడా? ప్రతి ఒక్కరికి అబ్బాయికి లేడా? ఇందాక స్విచ్ బోర్డు కాల్చిన ఈ అబ్బాయికి లేవా? ఇవాళ మీరు చూపించాలి అసలు ఏంటో. యజ్ఞమూర్తి గారు ఎంత స్ట్రిక్ట్ మీరు చూపించాలి, అయిపోయింది నాకు షో. అంటే మా ప్రవీణ్ మీకు అది పెట్టేశారు అనమాట అయితే. ఓకే. సో నేను ఆ జాలి ఫ్యాక్టర్ మీద నాకు అవసరం లేదు. ఓటింగ్ గానీ ఆ టీమ్ మెంబర్స్ సింపతి కూడా వద్దనుకున్నా. వాళ్ళు చాలా సార్లు అడిగారు చెప్పక్కంటే నేను చెప్పనన్నా.